మళ్ళీ ఈరోజు డిఎస్సి మాట్లాడతారు. పేపర్ లీకా, లోకేష్ బాబు రాజీనామా చేయాలా? అసలు డిఎస్సిలో పేపర్ ఉంటుందయ్యా? డిఎస్సిలో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడ ఎవరికి ఇప్పుడు మనందరూ ఉంటే నాకు వచ్చిన క్వశ్చన్ ఈయనకి రాదు, ఈయనకి వచ్చింది ఆయనకి రాదు, ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ రాదు. అది తెలుసుకోకుండా ఏదో ఒకటి అలజడి సృష్టించాలి, ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ, మాధవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రగా చేయాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ ప్రదేశ్గా చేయాలని చెప్పి మేము ముందుకు పోతా ఉంటే, మీ 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 వరకు ఏం చేశారు మీరు? అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా, అరాచక ప్రదేశ్గా, గంజాయి ప్రదేశ్గా, పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చారు కదయ్యా మీరు. ఈరోజు మేము డిఎస్సితో గురువుల్ని, విద్యా బోధన చేస్తున్నటువంటి గురువుల్ని మద్యం షాపుల దగ్గర పెట్టి మీ పరిపాలనలో మీరు కదా ఒకసారి రివైండ్ చేసుకోండి. టీచర్స్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, టీచర్స్ని ఏ విధంగా బాధ పెట్టారు మీ అందరికి గుర్తే ఉంటుంది. మద్యం దుకాణాల దగ్గర పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీది, గొడ్డల పార్టీది. వాళ్ళకి ఎంతసేపు ఒక మంచి మార్గంలో ముందుకు పోవాలని చెప్పి ఆలోచన ఉన్నది. ఒక దుర్మార్గం పరిపాలన మీరు అందించి ఈరోజు 16,600 చిల్లర పోస్టులకి, 16,322 పోస్టులకి ఈరోజు డిఎస్సి మేము ప్రక్రియ ఎటువంటి తప్పులు లేకుండా మేము పూర్తి చేస్తే మీ అందరికి తెలుసో తెలియదు మిత్రులారా, ఈ డిఎస్సి ప్రక్రియ ఏ రోజైతే ఎన్డీఏ కూటమి మొదలుపెట్టిందో 32 కేసులు వేశారు. ఇది అఫీషియల్గా మాట్లాడుతున్నాం, మేమేమి ఏదో గాలి మాటలు మాట్లాడలే, వాళ్ళ మారికి ఎక్కడో కూర్చునేసి గాలి మాటలు కాదు. డిఎస్సి జరగకూడదు, టీచర్స్ నియామకం జరగకూడదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదేశ్గా మారకూడదని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో వైసీపీ పార్టీ వారు పనిచేస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే, మేము అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో ఢిల్లీ విధుల్లో నాటకాలు అన్నారు పోయి, హత్యా రాజకీయాలు జరిగిపోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలు జరిగిపోతున్నాయి. 45 రోజుల్లో ఏమి జరగకపోయినా గొడ్డల పోటుని గుండుపోటుగా చేసిన పార్టీ మీది, గొడ్డల పోటుని గుండెపోటుగా చేసిన పార్టీ మీది, డ్రైవర్ని డిక్కీలో చంపేసి తరలించిన పార్టీ మీ ప్రజాప్రతినిధులు. మీరే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడేది. పూర్తిగా ఒక దుర్మార్గపు పరిపాలన రాజ్యం ఏరింది ఆంధ్రప్రదేశ్లో. అందుకనే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్. ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యం అయితే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.